బాబా ఏంటి ప్రతిభా నియోజకవర్గంలో మంచినీళ్ళ సమస్య బాగా ఉందంటున్నారు. ఏంటి ఎంతవరకు నిజం? అది నిజమా అబద్ధమా? మంచినీళ్ళు బొట్టుగోళ్ళు పత్తిపాటులో. ఏంటి బాబాయ్ మంచినీళ్ళు లేకపోవడం ఏంటి ప్రతిభా నియోజకవర్గంలో? పైన సాగర్ లోంచి నీళ్ళు వదిలినప్పుడు పెట్టలేదు వీళ్ళు. పోతేనే మన వానకి తిక్కేడపాలెం కోయరపాలెం వాళ్ళు ముందు మేనుకొని 2 రోజులు అడ్డీ పొడ్డీలు వేసుకొని నీళ్లు పెట్టినారు. పత్తిపాడలో నిరపోతున్నారు. ఏంది కాదు వాన కురిసినప్పుడు నీళ్లు వాగు వచ్చింది, కొండవాగు. వీళ్ళు ఎవరు పెట్టలా, వదిలేశారు. అయ్యేమో చాలా నీళ్లు ఎండిపోయినాయి. నీళ్లు బొట్టు లేవు పత్తిపాటులో. ఎవరన్నా ప్రత్యేకంగా తోలుతుంటేనేమో వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు తోలడానికి ఈ పార్టీలు తోలడానికి కేసులు పెడుతున్నారు. అది పరిస్థితి. ఏంటి మీకు ఎప్పటి నుంచి రావట్లేదు ఇక్కడ మంచినీరు అనేది? మీకు ఎప్పటి నుంచి అందట్లేదు? 15 రోజుల నుంచి రేట్లు 15 రోజుల నుంచి వాటర్ సమస్య లేదు. మరి మీరు ఎలాగ ఇక్కడ మరి తాగడానికి ఎలా యూజ్ చేసుకుంటున్నారు వాటర్? తాగడానికి ఏముంది, ఏడు తెచ్చుకోవడం, ప్రస్తుతం తాగడం, కనీసం బాత్రూమ్కి వెళ్ళడం కూడా వాటర్ ఉంటుందా. అది అట్టని పరిస్థితి. ఎవరన్నా ఉద్యోగస్తులు వచ్చి పత్తిపాటులో ఉండాలంటే 20 రోజులు పత్తిపాటు బాబు దండం పెడతామంటున్నారు. అది మరి ఇక్కడ అధికారులు ఏం పట్టించుకోవట్లేదు. ఇక్కడ మరి పంచాయతీ కానీ సచివాలయాల అధికారులు ఏం పట్టించుకోవట్లేదు. ఎండిఓ కానీ వీళ్ళు ఎవరు పట్టించుకుంటున్నారండి? పత్తిపాడు 14,000 ఓటర్స్ ఉంటాయి. వాళ్ళు 2 ట్యాంకులు 3 ట్యాంకులు పెట్టి టాటర్ పెడితే వెళ్తున్నారు. 14,000 ఓటర్స్ 2-3 ట్యాంకులు అంటే రోజు 700 ట్యాంకులు వెళ్తారు. ఏం సరిపోతాయి? అదేమంటే మనిషికి 20 లీటర్లు ఇస్తాం, 10 లీటర్లు ఇస్తాం అంటున్నారు. మాకు బొట్టి పోసిన పాపన బాగలేదు. నూతన వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ అన్నగారు పేరు పెట్టి ఇక్కడ ఓటర్ తోలుతుంటే వాళ్ళ మీద కేసు పెట్టి ఆయన ఎవరు వచ్చినా కూడా అడవి తీసినాడు. అది పరిస్థితి. అయితే ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గానికి 15 రోజుల నుంచి వాటర్ అనేది అందట్లే ఇక్కడ లేదు. సరే, ఇక్కడ మరేంటి గుంటూరు పార్లమెంట్ లో ఈసారి ఇక్కడ పెమ్మసాని గారు పోటీ చేయబోతున్నారు. మరి ఇక్కడ ఆయన గెలుపు ఎలా ఉండబోతుంది అంటారు? ముందు ఎమ్మెల్యే గారి గురించి చెబుతా. 15 నుంచి 25,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తాడు ఆయన ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ 4 రోజులు ఇంకా సమీకరణం మాలితే ఓట్లు పెరగటం కానీ పెరగడం లేదు. రెండోది పెమ్మసాని అయితే ఆయన ఓటు చెప్పేదే లేదు. 1,00,000 ఇచ్చేదో 2 లక్షలు ఇస్తే చెప్పలేము ఆయనకు ఓటు మెజార్టీ. ఎందుకంటే పెమ్మసాని గారు 1,00,000-2 లక్షలు ఇచ్చింది అంటారు. ఎందుకు ఏంటి ఆయన ప్రజా సేవ చేసే మనిషి అండి. ఇప్పుడు ప్రజలకి బలాన సంగతి తెలుసు కదా. ఆయన అమెరికాలో ఉంటా కూడా ఇక్కడ పిడివాళ్ళ దగ్గర బోర్లు వేపించాయంట. బొర్రిపాలెంలో కాలేజీలు కానీ కట్టించాయంట. ఇంకెవరు జైలు పెట్టి తీసేవాళ్ళు ఎవరున్నారు? ఎలా అలాంటి మంచి మనుషుడు కాబట్టి రేపు 1,00,000 వచ్చిందో 2 లక్షలు చెప్పలేము. అయితే ఇక్కడ మీ ప్రతిపాడు నియోజకవర్గంలో మరి ఆయన ఈసారి గెలిపించబోతున్నారా? ఎవరిని? పెమ్మసాని గారిని. ఆయన ఇంట్లో కూర్చున్నా గెలుతాడు అద్దెకి మెజార్టీ తోటి. చూసే పనే లేదు. ఆయన తిరగవసరంలా. ఆయన పేరు అటు పబ్లిసిటీ అయిపోయింది అంతా. అది గెలుపు పెమ్మసాని గారిదే. పెమ్మసాని ఎమ్మెల్యే చూసే పనే లేదు. మెజార్టీ లెక్కేసుకోవడం వాళ్ళిద్దరిగా.